Sir, I am Rohit Kumar. Hi. My colleagues. Hello, sir. Hi. వెల్కమ్ సార్. Is everything all right in the city? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అందరి మొహాల్లో టెన్షన్ చెప్పాలా వద్దన్న కన్ఫ్యూషన్ ఏంటి విషయం? యు ఆర్ రైట్ సార్. ఇక్కడికి వచ్చి రాగానే మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీరు ఛార్జ్ కూడా తీసుకోలేదు. పర్లేదు చెప్పండి సార్. 1 hour ముందు సిటీలో 3 కాలేజీ గర్ల్స్ని కిడ్నాప్ చేశారు. అందులో అమ్మాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాటర్. ఏదో ఫంక్షన్ నుంచి వస్తుంటే డిప్యూటీ సీఎం డాటర్ అని తెలియక షీ వాజ్ ర్యాండమ్లీ కిడ్నాప్డ్ సార్. ఓకే, రండి మనం డీసీ వెంటకి వెళ్దాం. సార్, యూ విల్ హ్యావ్ టు టేక్ చార్జ్. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ చార్జ్. తేజస్విని దేశాయ్ మీ అమ్మాయి, పూజా గుప్తా, నేహా చోప్రా, వీళ్ళు 3 చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా లేక స్కూలు కాలేజీలో కలిసి చదువుకున్నారా? అలాంటిదేమీ లేదు. వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో నాకు తెలియదు, కానీ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అచ్చా. ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో విచారించారా? నా కూతురు డిప్యూటీ సీఎం కూతురు ఎప్పటి నుంచి ఎలా ఫ్రెండ్స్ అయ్యారో నాకు తెలీదు. తను బాగా చదువుతుంది సార్. నా కూతురు 10th లో స్కూల్ టాపర్ సార్. US లో స్టడీస్. మధ్యలో కొన్నాళ్ళు డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంది. అన్ని వదిలేసి బాగానే ఉంది. 3 నెలల నుంచే మళ్ళీ డ్రగ్స్ స్టార్ట్ చేసింది. ఒకసారి మాత్రం మీరు చెప్పినట్టే తన బ్యాగ్ లో తెల్లగా పౌడర్ లాంటివి చూశాను. ఓకే. నా బిడ్డకి డ్రింక్స్ అలవాట్లేదు, అలర్జీ. వాళ్ళ నాన్న తాగుతుంటేనే తిడుతుంది. తను డ్రగ్స్ తీసుకోవడం కానీ నీరసంగా ఉండటం కానీ నేను ఎప్పుడు చూడలేదు. చూడండి అమ్మా, డ్రగ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని తీసుకుంటే మౌనంగా మత్తులో పడి ఉంటారు, కొన్ని అయితే హైపర్ గా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. అంకుల్, అప్పుడప్పుడు పొద్దున పోటే అక్కయ్య ముక్కు దగ్గర తెల్లని పౌడర్ ఉండడం చూశాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, కొత్త షూ కొన్న బిల్ ఉంది సార్. నిన్న ఉదయం అడిదాస్ షూ. ఆ షోరూమ్ ఫోన్ చేయి. ఎస్ సార్. నిన్న 11 o'clock. ఆడవాళ్ళు వేసుకునే షూనా, మగవాళ్ళు వేసుకునే షూనా? యూనిసెక్స్ సార్, ఎవరైనా వేసుకోవచ్చు. షూ సైజ్ ఎంత? 11 inch షూ. మేడం, మీ అమ్మాయి షూ సైజ్ ఎంత? 7. వాటిని అలాగే తీసుకెళ్లారా లేక? గిఫ్ట్ ర్యాప్ చేశారు సార్. ఆ గిఫ్ట్ పైన ఏం రాశారు? వాళ్ళ పేరు మాత్రమే రాశారు సార్. ఆ గిఫ్ట్ ర్యాప్ చేసిన పేపర్ ని ఫోటో తీసి పంపండి. ఎస్ సార్. సిటీలో కొకేన్కి 4 డీలర్స్, 8 సబ్ డీలర్స్ సార్. అందులో ఒకడు నిన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు, వాడిని పట్టుకోండి. ఎస్ సార్, యో కరెక్ట్. మాటుంగ కైలాష్ కొకేన్ డీలర్ బర్త్డే చేసుకున్నాడు, కానీ వాడి ఎక్కడుంది ఎవరు తెలియదు సార్. మాతుంగా చుట్టుపక్కల ఉన్న వైన్ షాపుల్లో అడగండి. ఆ ఏరియాలో ఉన్న అన్ని బేకరీల్లో అడిగి తెలుసుకోండి. వాడి పేరు మీద ఏదైనా బర్త్డే కేక్ కొన్నారేమో కనుక్కోండి. సార్, మాటుంగ ఫ్రాస్ట్ కేక్ షాప్ లో కైలాష్ అనే పేరు మీద కేక్ ఆర్డర్ చేశారు సార్. సార్, కేక్ కొని పెట్టండి సార్. సార్, ఇంత పెద్ద మాటుంగాలో వాడిని ఎలా కనిపెట్టాలి సార్? వెతికి బిల్ టోటల్ 650 సార్. చేంజ్ ఉంచుకో విక్కీ. సార్, నా పేరు మీకెవరు చెప్పారు? ఫోన్లో మాట్లాడాను కదా. ఎస్ సార్, ఎస్ సార్. నిన్న కేక్ డెలివరీ చేసావే ఆ ఇల్లు, అది చూపించు. బండిలో ఎక్కు. ఓకే సార్. Over this show, stepping up back in the block and low. Damn, you never seen this before. Follow the leader now. Kalarette, nakshatram, khaki shirte, veedi kavacham. పైన
5వ ఫ్లోర్. మీరందరూ ఇక్కడే ఉండండి. 10 నిమిషాల్లో నేను ఆ కిటికీ దగ్గర కనిపిస్తే మాత్రం రండి, ఓకే? Constant, absolute, deliver in charge, route to separate, చూపు తల్వార్, చురుకు జాగ్వార్, వీడి దర్బార్, get ready for war. Ready, ready, దమ్ము ఇరుముడి, హరి తొడతడు మనకడు, ready, ready, పెద్ద అలజడి, ఓ ప్రమాద వీడే, ready, ready, దమ్ము ఇరుముడి, హరి తొడతడు మనకడు, ready, ready, పెద్ద అలజడి, ఓ ప్రమాద వీడే. Start praying now, అరే ముడి తనం విడి బలం ఏ కబడదా చలో విడే అదే అదే చటమార్ సిటీ మార్ జనం నేల కోసం సుకే రకం రాకలి చేస్తారు వీడు గరగాలికితే రొమ్మే తిరుగుతాడు కొమ్మే విసురుతాడు గుప్పె తుడుపుతాడు కైసా విసెత్తాడు గంటే మనసున్నవాడు మట్టి మాణిక్య వీడు డంగర కాజై. రొమ్మే తిరుగుతాడు కొమ్మే విసురుతాడు గుప్పె తుడుపుతాడు కైసా విసెత్తాడు గంటే మనసున్నవాడు మట్టి మాణిక్య వీడు డంగర కాజై. కిటికీ దగ్గరికి సార్ వస్తానన్నారు. ఇప్పుడు ఎవడో వచ్చి నుంచున్నాడు? అడిగో వచ్చి రమ్మంటున్నారు. నీ అడ్డకాలేసుకుని దిగు, పో తొందరగా. అరెస్ట్ దెమ్. ఎస్ సార్. హలో. ఏవయ్యా తెలిసిందా? సారీ సార్, మీ అమ్మాయి ఇక్కడ లేదు. ఇక్కడ వేరే ఏదో ఫ్యామిలీ ఉంది. ఏదో బర్త్డే షూ సైజ్ అని ఫోన్ల మీద ఫోన్లు చేసి మాట్లాడావు. నువ్వు పట్టేస్తావు అనుకున్నానయ్యా. నేను పట్టేద్దాం అనుకున్నాను సార్. ఎన్నో గ్రూపులు ఇండియాలో అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నారు. అందులో ఓ గ్రూప్ మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఉంటుంది. పట్టుకుంటా సార్, పట్టుకుంటా. ఏ నా దగ్గర 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారయ్యా. ఈ గవర్నమెంట్ నా సపోర్ట్ తో రన్ అవుతోంది. ఈ స్టేట్ లో ఎక్కడికైనా వెళ్ళు, ఏ పర్మిషన్ కావాలన్నా తీసుకో, ఎవరినైనా కొట్టు, చంపు, నా కూతురు నాకు కావాలి. అర్థమైందా? ఎస్ సార్. ఇది చాలు సార్. నేను చెప్పేదాకా వీళ్ళని మన దగ్గరే గుట్టుగా దాచండి. అంతవరకు కొంచెం క్లీన్ చేసుకుందామా? గెట్ రెడీ ఫర్ మేజర్ ఆపరేషన్. పోలీస్ ఈజ్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ సర్వీస్. We live to protect, we die to serve. We're taking over this show. Stepping up, back in the block and low. Damn, you never seen this before. Follow the leader now. కాలరెత్తి నక్షత్రం కాకి షర్టే వీటి కవచం అడుగేస్తే యుద్ధకాండం ఆదిత్య అరుణాచలం కమిషనర్ కాన్స్టెంట్ అబ్సల్యూట్ డెలివర్ ఇన్ చార్జ్ రూట్ టు సెపరేట్ చూపు తల్వార్ చురుకు జాగ్వార్ వీడి దర్బార్ గెట్ రెడీ ఫర్ వార్. సారీ సార్, మీ అమ్మాయి ముంబైలో కనపడలేదు. నేనేమో నాసిక్కో పూనాకో తీసుకెళ్ళి ఉంటారా అనుకుంటున్నాను సార్. చెప్పాలంటే గోవా మీద డౌటే సార్. నీ డౌట్లు పక్కన పెట్టు, సీఎం తో నేను మాట్లాడతాను. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు నాకు కావాలి. ఏం చేస్తావు? థ్యాంక్ యూ సార్. మీరు ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవద్దు. నీ ఇష్టం వచ్చినప్పుడు చెయ్యి. థ్యాంక్ యూ సార్. Start praying now.
पावर मुड़ी कदम पीड़ी बलम ए जबरदार चलो विने नन्ने अदे चटम रोम्मे विरिस्तुताडु కొమ్మే విసురుతాడు దుబ్బే తులుపుతాడు కైరా విరతాడు వెంటే మనసున్నవాడు మట్టి మాణిక్య వీడు డంకర కాజై అరుణాచలం ఆదిత్య అరుణాచలం. సార్, ఒక పోలీస్ టీమ్ స్కైపాల స్టార్ హోటల్ చెక్ ఇన్ చేస్తున్నప్పుడు అక్కడ 6 అమ్మాయిలు డ్రగ్స్ తీసుకుని అన్కాన్షియస్ గా ఉన్నారు. కేవలం 13 ఏళ్ల వయసు సార్. కిడ్నాప్ చేశారు సార్. ఆ హోటల్ ఓనర్ వినోద్ మల్హోత్రా గారి కొడుకు అజయ్ మల్హోత్రా ఆ అమ్మాయిలు ఎస్కేప్ కానివ్వలేదు. మాట్లాడుతుండగానే మన వాళ్ళ మీద అటాక్ చేశారు. 3 పోలీసులకి హెడ్ ఇంజరీస్. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. సార్, ఇది వినోద్ మల్హోత్రా ప్లేస్. కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయండి సార్. చూడండి, ఇది బొమ్మ తుపాకీ కాదు, నేను మంచి పోలీసుని కాదు. ఎవరైనా ఒక్క అడుగు కదిలారంటే ఈ కాళ్ళు కాల్చడం, మోకాళ్ళ కింద కాల్చడం ఏమీ ఉండవు. ఈ చేతులు మోకాళ్ళు మనకు గిట్టవు. తిన్నగా హార్ట్కే అవుట్. డ్రగ్స్ ఇచ్చి నాశనం చేశారు సార్. చిన్న పిల్లలు. సార్, ఇతను వినోద్ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రా సార్. చెప్తున్నా వినో, పైన చెయ్యికి వేసావా ఎర్రగా తీస్తా. बेटा, आपका चप्पल निकाल के इससे मुंह पर मार. मार साले को. और मार. नेक्स्ट दफा अब्बकेरा బ్రతికిన వాళ్ళు నేడు వాళ్ళ కుటుంబాలకి అప్పగించబడుతున్నారు. But still, Deputy CM's daughter is missing. 1 minute. Get the girls. వీళ్ళని కాపాడి దాచిపెట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కిడ్నాప్ కాబట్ట 2 గంటల్లోనే రక్షింపబడ్డారు. ఈ సిచ్యువేషన్ ని ఉపయోగించుకుని we did a huge operation and rescued nearly 2,600 girls. ఈ ఆపరేషన్ లో 3 క్యాజువాలిటీస్, 2 పోలీసులు ఇంకా ఐసీయూలో ఉన్నారు. We thank everyone who were involved in this operation. పోయావా తల్లి? దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ రక్షించబడ్డారు, కానీ నా బిడ్డ మాత్రం నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. సారీ. డ్రగ్స్ దొరకలేదని అరవడం మొదలెట్టారు. వాళ్ళ ఇంట్లో గదిలో పెట్టి తాళం వేశారు సార్. షీ కుడెంట్ కంట్రోల్ హర్ సెల్ఫ్. డ్రగ్స్ అలవాటు అయితే లేకుండా ఉండలేరు సార్. నిన్న మీరు సేవ్ చేశారే, వాళ్ళలో కొంతమంది ఈ హాస్పిటల్లో చాలా వైలెంట్ గా బిహేవ్ చేశారు సార్. సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు సార్. అజయ్ మల్హోత్రానే సిటీ అంతా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు సార్. వాడిని మీరు అరెస్ట్ చేయడం వల్ల డ్రగ్స్ సప్లై పూర్తిగా స్తంభించిపోయింది.
డ్రగ్స్ దొరకనంత వల్ల యంగ్స్టర్స్ అందరూ ఇలా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ సూసైడ్ వరకు వెళ్తారు సార్. హెల్త్ సెక్రటరీ, డీన్, రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ అందరిని ఎందుకు రమ్మన్నానంటే సిచ్యుయేషన్ తెలిసే ఉంటుంది. డ్రగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి మీ సహాయం ఎంతో అవసరం. ఎస్ సార్, నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి ఫైన్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళలో చేంజ్ తీసుకురావచ్చు. గుడ్. వాళ్ళు మళ్ళీ డ్రగ్స్ వేసుకోకుండా మీరు చూసుకోండి. డ్రగ్స్ బయటికి రాకుండా నేను చూసుకుంటాను. రైట్? ఓకే సార్. టుడే 90% of drugs has been stopped. You know why? Only reason is Ajay Malhotra. ఉమెన్ ట్రాఫికింగ్ లో వీడిని 2 రోజుల ముందే అరెస్ట్ చేశాం. వీడే సిటీలో టాప్ డ్రగ్ డీలర్. వీడు లోపల ఉన్నందువల్లే డ్రగ్స్ బయటికి రాలేదు. ఫోక్స్, వీడిని గనక బయటకు వదిలితే 10-15 ఏళ్లలో ఒక పెద్ద తిమింగళంగా మారతాడు. సో అన్ని డ్రగ్ కేసులు వీడి మీద ఫైల్ చేయండి. కేసు స్ట్రాంగ్ గా ఉండాలి. 30 ఏళ్ల వరకు వీడి ఈ లోకాన్ని చూడకూడదు.